పరిశుద్ధుడమైన తండ్రి, మహా గనుడమైన ప్రభువా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ కంఠస్వరాన్ని ముట్టునైనా నాతో అందరితో మాట్లాడు ప్రభువా. బలహీనైపోయాన్ని బలంతో నింపు, నా స్వరాన్ని తాకి అలా నీవే అందరితో మాట్లాడు. నా స్వరాన్ని తాకి నీవే ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా. నీవే నీ కృప, నీ కనికరము, నీ దయ చూపించి నన్ను ముందుకు నడిపించమని ప్రభువా. నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని నాకు ప్రార్థన చేస్తూ ఉండగా వారి జీవితంలో గొప్ప మిరాకిల్ అద్భుతాలు జరిగించమని ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంటర్ అయ్యాం. ఇంకా 2 వారాలే ఉంది ఉపవాస ప్రార్థనలో. ఈ 2 వారాలు మీరు అనేకులకు చెప్పండి. ఏ సమస్యతైనా, ఏ బాధ్యతైనా ఉన్నవారో ఖచ్చితంగా వారి ఆసక్తిని బట్టి, వారికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. చాలా మంది శోధనల చేత, దుష్ట శక్తుల చేత చాలా మంది పీడిస్తూ, చాలా మంది బాధపడుతూ, ఎంతో మంది నలిగిపోతున్న వారు ఉన్నారు. వారందరికీ మీరు తెలియచేయండి. ఇంకా 2 వారాలే ఉంది కనుక ఈ 2 వారాలు దేవుడు వారిని తాకి వారి జీవితాల్లో బాగు చేయలాగున మీరు ప్రార్థన చేసి వారందరూ నడిపించుట మీ పని, వారి కోసం ప్రార్థన చేయుట నా పని, దేవుడు కార్యం చేయుట దేవుని పని. మీ పని మీరు చేయండి, నా పని చేస్తా, దేవుని పని దేవుడు చేస్తాడు. అంతేకాదు రేపటి ఆదివారం దేవుడు బలంగా, అద్భుతంగా మిమ్మల్ని అందరినీ తన ఆత్మతో, తన శక్తితో, నాలో ఉన్న అభిషేకం, నాలో ఉన్న శక్తి, ఉపవాస ప్రార్థనలో దైవజనుని మీద ఎలాంటి అభిషేకం ఉంటుందో, ఉపవాస ప్రార్థనలో దైవజనుని మీద ఎలాంటి శక్తి, ఎలాంటి అనంటికి ఉంటుందో మీకు రేపటి ఆదివారం చూపిస్తా. రేపటి ఆదివారం మీకు బయలుపరుస్తా. అంతేకాదు రేపటి ఆదివారం మందిరం పోస్టర్లు, మందిరం పాంప్లెట్లు, పోస్టర్లు ప్రార్థన చేసి రిలీజ్ చేద్దాం. రేపటి ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి పోస్టర్లకు, పాంప్లెట్లకు అన్నిటికీ ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా దాన్ని విడుదల చేద్దాం. నెక్స్ట్ వారం సోమవారం నుంచి మంగళవారం, మంగళ, బుధవారం కరిపేయడానికి మీరు వెళ్ళండి. అవకాశం ఉన్న వాళ్ళు చిన్నగా తీసుకెళ్ళండి. అవకాశం లేని వాళ్ళు మీరు కనీసం మాటలో చెప్పండి. చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే చిన్న పోస్టర్లు చాలా చూడండి. నేను ఇక్కడ బలిపీఠం నిలబడతా కదా, రేపటి ఆదివారం నేను బలిపీఠం నిలబడతా. ఇక్కడ నిలబడిన వాడిని నేను కాదు, నీ ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నవాడిని నేను కాదు. నేను మీకు కనపడను. నాలో ఉన్నవాడు, నాలో ఉన్న దేవుడు, నాలో ఉన్న మహిమ, నాలో ఉన్న వెలుగు మాత్రమే నేను చూస్తాను రేపటి ఆదివారం. ఆమేన్, ఆమేన్. ఇక నేను పగ మండుతో వాక్యం చెప్తూ ఉండగా కనపరిచేది నేను కాదు, నాలో ఉన్న అగ్ని ఆకాశాన్ని తాకుతూ, ఆకాశం నుంచి కిందికి బలిపీఠం మీదకి వస్తూ, బలిపీఠం నుంచి పైకి వెళ్తూ ఉన్న బలమైన అగ్ని కనులు చూడబోతున్నారు. ఆమేన్. దేవుడు బహుబలంగా, అద్భుతంగా కదలబోతున్నారు. ఆమేన్, ఆమేన్. దినాలు ఎక్కువై కొద్ది, గంటలు ఎక్కువై కొద్ది, రోజులు ఎక్కువై కొద్ది, వారాలు ఎక్కువై కొద్ది దేవుని శక్తి ఎక్కువగా అనగా, శక్తి బలంగా అనగా కొండంత అభిషేకం, బలమైన శక్తి నా మీదకి దిగి వస్తుంది. ఎందుకు వస్తానంటే రోజులు ఎక్కువై కొద్ది, వారాలు ఎక్కువై కొద్ది నా బలము, నా శక్తి, నా జ్ఞానం అంతా మునిగిపోయి నేలమట్టమైపోతుంది. ఎప్పుడైతే నా శక్తి, నా బలము నేలమట్టం అవుతుందో అప్పుడు దిగుతుంది దేవుని శక్తి. ఆమేన్, ఆమేన్. మన బలం పనిచేయదు ఇక్కడ, మన బలం ఇక్కడ పనికిరాదు. ఎప్పుడైతే మనం దినాలు గడిచే కొద్దీ, వారాలు గడిచే కొద్దీ నాలో శక్తి ఉండదు. వారం గడిచే కొద్దీ, 1 వారం గడిచిందా, 2వ వారం గడిచిందా, నాలో ఏముండదు, పానం అయిపోయా, మాట్లాడడానికి కూడా శక్తి ఉండదు, మాట్లాడలేడు కూడా. అప్పుడు ఎవరు వస్తారు అంటే మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడే వస్తారు. అందుకే వారం గడిచే కొద్దీ డౌన్ అయ్యే ఉండదు, వారం గడిచే కొద్దీ డౌన్ ఏమి ఉండదు, వారం గడిచే కొద్దీ బలమైన అగ్ని మండుతుంది. ఆమేన్, ఆమేన్. ఎంత అభిషేకంతో రేపటి ఆదివారం నింపబడతామో అంత అభిషేకం మీ మీదకి వస్తుంది. ఎంత శక్తితో నేను నింపబడతానో అదే శక్తి మీ మీదకి వస్తుంది. ఎంత అభిషేకంతో దేవుడు నన్ను 4 గోడల మధ్య నింపి తీసుకొస్తాడో అదే అభిషేకం మీ మీదకి వస్తుంది. రావాలి. ఆమేన్.
నిక్కచ్చగా మొండిగా రండి మందిరానికి అంతే. మొండిగా నువ్వు అడుగు పెట్టారు మొండిగా దిగాలి ఇక్కడ, మొండిగా రావాలి, మొండిగా అడుగు పెట్టాలి ఇక్కడ. నన్ను దీవించు ప్రభువా, నన్ను తాకు ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభువా, నీ ఆత్మతో నింపు ప్రభువా, నన్ను దీవించు, నా భర్తను మార్చు, నా కుటుంబాన్ని మార్చాలి. మొండిగా అడుగు పెట్టాలి ఇక్కడ. ఎవరైతే మొండిగా వస్తారో, ఎవరైతే మొండిగా నిలబడతారో, ఎవరైతే దేవుణ్ణి పెనవేసుకుంటారో వారి జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన అయిపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఉపవాస ప్రార్థన ఉండేది నేను, మీరు ఉన్నట్లుగా ఉండొద్దు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఉండేది నేను, 21 రోజు మీరు కాదు. మీరు కూడా నీరసంగా ఉన్నారనుకోండి, మీ నీరసం ఏమన్నా నాకు వచ్చేస్తుంది నీరసం. హల్లెలూయా. ఎలర్ట్ గా ఉండండి, చాలా హుషారుగా ఉండండి. ఎంత హుషారుగా మీరు ఉంటారో, ఎంత ప్రోత్సాహకరంగా మీరు ఉంటారో అంత బలమైన అభిషేకం మీ మీదకి వస్తుంది. దైవజనుడు 21 రోజు ఉపవాస ప్రార్థనలు ఏ సేవకుడైనా సరే, నేనే కాదు, ఎవరైనా దేవుని సన్నిధిలో ఉండి వస్తే అభిషేకమే వేరు, ఆ ఆలోచన వేరు, ఆ నడిపింపే వేరు, ఆ శక్తి వేరు, ఆ పవరే వేరు. అలాంటి దైవజనుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అతని దగ్గర ఉన్న అభిషేకాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకుడు 21 రోజు ఉపవాస ప్రార్థన ఉంటే, నేను ప్రార్థనకి వెళ్ళే దైవ సేవకుడు 21 రోజు ఉపవాసంలో ఉంటే, ఆ సేవకుడు వెళుతూ, ప్రభా ఈ దైవజనుని మీద ఉన్న అభిషేకం 200గా నా మీదకి రావాలి ప్రభా అని చొక్క తాకేవాడిని, పాయింట్ తాకేవాడిని, కొస్తా కొంచెం అలా చొక్కా అలా తాకేవాడిని. ఎందుకో తెలుసా? ప్రభా ఈ దైవజనుని మీద ఉన్న అభిషేకం 200గా నా మీదకి రావాలి ప్రభా, ఈ దైవజనుడు వాడబడిన దానికంటే డబల్గా నేను వాడబడాలి ప్రభా, విశ్వాసంతో ఉండేవాడిని. అదే అలా విశ్వాసంతో మనం రావాలి. ప్రభా ఖచ్చితంగా నాకు స్వస్థత జరగాలి, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యం చేయాలని మీరు నిశ్చయించుకొని మొండిగా మీరు ఇక్కడ అడుగు పెట్టండి. నేను చెప్తున్నా, దైవజనునిగా దేవుని సన్నిధిలో దేవుని బలిపీఠం మీద నిలబడి చెప్తున్నా, నిశ్చయంగా ఎంత మొండిగా వచ్చి అడుగు పెడతావో నీ జీవితంలో అంత మొండి కార్యాలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. ఆవగినంత విశ్వాసం ఉంటే చాలంతే. విశ్వాసం తర్వాత లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రభా ఈ దైవజనుల్లో నువ్వు ఉన్నావు, ఇతడు ప్రార్థన చేస్తే నా జీవితంలో కార్యం జరుగుతాను, నేను విశ్వాసంతో ఉన్నాను ప్రభా అని నువ్వు నమ్మకంతో విశ్వాసంతో నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. రేపటి ఆదివారం ప్రార్థన చేసి ఆ పోస్టర్లు, పాంప్లెట్లు అవన్నీ రిలీజ్ చేస్తాను. కనీసం మీరు మీ బంధువులకు, మీ అయిన వారికి ఇంకా అవకాశం ఉన్న చోట్ల కూడా దాన్ని పంచండి. కరిపేయడానికి కూడా అవకాశం ఉంటుంది, పెద్దవి కూడా ఉన్నాయి, పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల అంతా సర్వే అంతా మొత్తం ఈ నంద్యాల జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలంతా కనిపించాలి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి కనుక ఎవరికి ఏ అవకాశం ఉంటే వారు తీసుకొని దేవుని స్వార్థను ప్రకటించండి. ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడని మీరు నమ్మి దేవుని పని చేయండి. ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా మీ పని చేస్తాడు. ఆమేన్. నేను కనిపించే పోస్టర్లు రాత్రి అంతా మేలుకొని పోస్టర్లు నేను కనిపించాను. ఆటో తీసుకొని, ఆటోకు డీలు పోసుకొని అర్ధరాత్రి కూడా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి రాత్రి అంతా పోస్టర్లు కనిపించి మళ్ళీ ఉదయాన్ని వచ్చాను. మళ్ళీ ఉదయం మైదా పిండి తీసుకొని నేనే ఆటోకు డీలు పోసుకొని పిల్లలకు అందరికి భోజనాలు సిద్ధపరిచి అన్ని ఎత్తుకొని మొత్తం అన్ని బండ్లో పెట్టుకొని ఆటోలో వెళ్ళా. ఎప్పుడు సంవత్సరం అలా కనిపించేవాడిని. దైవ సేవకుడు ఉపవాసాలకు వెళ్తే అలా కనిపించుకుంటూ వెళ్ళా, అలా పరిచయం చేసుకుంటూ వచ్చా. కానీ దేవుడు మాత్రం నన్ను చూశాడు. అందుకే పోస్టర్ కనిపించి ఎవడో చూడకపోవచ్చు, కానీ దేవుడైతే ఖచ్చితంగా చూశాడు. ఆమె కావాలి, ఇతను పెళ్లి కుమార్తె కావాలి, ఈ కుటుంబం ప్రభా పట్టబడాలని ప్రార్థన చేసుకొని ఇచ్చిరండి. పెళ్లి కుమారుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఆమె రేపటి ఆదివారం దాన్ని ప్రార్థన చేసి 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా
నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొక్క నిలిచుచున్నాను. అండర్లైన్ చేసుకోండి, చాలా చాలా అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత 7వ వచనం, 24వ అధ్యాయం 7వ వచనం. నా తండ్రి ఇంటియు నేను పుట్టిన దేశముందు నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుని మాటకు లోబడి, అబ్రహాము దేవుని మాటకు లోబడి, అబ్రహాము దేవుని చిత్తానికి లోబడి, అబ్రహాములో దేవుడు దాదాపు 70 సంవత్సరాల జీవితం. అబ్రహాముకు 70 సంవత్సరాలు, పిల్లలు లేరు. అబ్రహాముకు 70 సంవత్సరాలు వయసులో దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా రా, నిన్ను దీవిస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా అని దేవుడు సహోదరుడైన 15వ వచనం చూడండి, 24వ అధ్యాయం 15వ వచనం. అతడు మాట్లాడుట చాలిపక ముందు అబ్రహాము సహోదరుడైన నహూరు, చూడండి, అబ్రహాము సహోదరుడు అంటే అబ్రహాం తమ్ముడు, అబ్రహాము తమ్ముడైన నహూరుకు భార్య అయిన మిల్కా కుమారుడైన బెతెహేలు. అంటే నహూరు కుమారుడు ఎవరు? బెతెహేలు. బెతెహేలుకు పుట్టిన రీపికా. హల్లెలూయా. ఎవరు? నహూరుకి కొడుకున్నాడు, ఆ కొడుకు పుట్టిన రీపిక. అంటే అబ్రహాము సహోదరుని కొడుకు కూతురు. హల్లెలూయా. ఎవరు రీపిక అంటే అబ్రహాము సహోదరుడు అనగా అబ్రహాము తమ్ముని కొడుకు కూతురే తన కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు. వరుస ఏమవుతాయంటారు? చెల్లెని అన్నను పెళ్లి చేసుకోకూడదు. హల్లెలూయా. ఒక తల్లికి పుట్టిన కూతుర్ని, ఒక తల్లికి పుట్టిన కొడుకుని పెళ్లి చేసుకోకూడదు అనగా తన తండ్రికి రెండో భార్య ఉంటే ఆమెను కూడకూడదు, ఆమెతో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన తల్లికి రెండో భార్య ఉంటే ఆమెకు పుట్టిన కూతురు నీకు చెల్లెలవుతుంది కనుక ఆమెను టచ్ చేయకూడదు. టచ్ చేస్తే చస్తావు, ఎందుకంటే ఆమె నీకు చెల్లెలవుతుంది. నీ అన్న భార్యను నువ్వు కూడకూడదు, నీకు వదినవుతుంది, తల్లి అవుతుంది. నువ్వు కూడావా, నువ్వు ఏదైనా టచ్ చేసావా చస్తావు నువ్వు. ఎందుకో నీ తమ్ముడి భార్య నువ్వు కూడకూడదు, మరదలవుతుంది, మరదలంటే కూతురు అవుతుంది కనుక నువ్వు టచ్ చేయకూడదు, టచ్ చేస్తే చస్తావు అని శాస్త్రం దేవుడు మోషే ద్వారా వచ్చింది. అంటే మోషే రాకముందుకు వరుసవాయులు లేవు. మోషే రాకముందుకు మోషే వెనక్కి వస్తే ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కి వస్తే యాకోబు వెనక్కి వస్తే ఇస్సాకు వెనక్కి వస్తే అబ్రహాము. అంటే అబ్రహాం దగ్గర వర్షాలు లేవు, ఇస్సాకు దగ్గర వర్షాలు లేవు, యాకోబు దగ్గర వర్షాలు లేవు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని సంవత్సరాల తర్వాత మోషే ద్వారా దేవుడు ఒక రూల్ తెచ్చాడు. హల్లెలూయా. ఆ రూల్ తెచ్చిన తర్వాత ఎవరు చెల్లెల్ని కానీ ఎవరిని ఇది చేయలేదు. యూదా, యాకోబు కుమారుడైన యూదా, దేవుడు ఇంకా అప్పటికి ఒక రూలు కానీ ఒక వరుసవాయ కానీ పెట్టలేదు ఆయన. కనుక ఇస్సాకు రీపికాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికి రూల్ లేవు, అప్పటికి ఆర్డర్ రాలేదు, అప్పటికి గ్రంథం రాలేదు, జీవ గ్రంథం రాలేదు, అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. కనుక మంచి చక్కనిది, మంచి సుందరవతి ఆమె ఆమెను పెళ్లి చేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడి అన్ని సక్సెస్ఫుల్ అయ్యాయి, అన్ని మాట్లాడి అన్ని ఓకే అయిన తర్వాత ఎలియాజరు ఓకే మాకు నచ్చింది, మేము చేసుకుంటాం, అంతా ఓకే మేము పంపిస్తాము, మేము అబ్బాయికి ఇస్తాం, మేము పంపిస్తామని ఈ రీపిక తల్లిదండ్రులు, రీపిక అన్న అందరూ మాట్లాడిన తర్వాత ఫైనల్ వచ్చేసి రీపిక దగ్గరికి వచ్చి, అమ్మా రీపిక నీకు ఇష్టమేనా, నువ్వు వెళ్ళడం నీకు ఇష్టమేనా, నువ్వు వెళతావా, నీకు ఇష్టమేనా, ఆయనతో వెళతావా, ఎలియాజరుతో వెళతావా
నీకు ఇష్టమేనా అని రీపికని అడిగితే రీపిక అంటుంది చూడండి ఏమంటుంది, వెళ్ళదను నేను. హల్లెలూయా. ఏమంటుంది? వెళ్తావా నువ్వు ఈ మనిషితో పాటు వెళ్తావా నువ్వు అంటే నేను వెళ్ళనంటుందా? వెళ్ళదను నేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రీబ్కాను ఆమెను దానిని అబ్రహాము సేవకులు అతనితో వచ్చిన మనుషులను సాగనంపునప్పుడు వారు రీబ్కాతో, మా సహోదరి నీవు వేవేలకు తల్లి అవుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గబిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవించెను. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టింటి నుంచి దీవెనలు ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు ఈ కాలంలో పుట్టింటి నుంచి దీవెనలు లేవు. పుట్టింటి నుంచి దీవెనలు ఎక్కడ వస్తున్నాయి? పుట్టింటి నుంచి దీవెన అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏదో గొలుసులో కమ్మలో కట్నం ఇచ్చి పంపిస్తున్నారు. కానీ ఇంకా బాధాకరం ఏంటి అంటే తల్లిదండ్రులు చెప్పకుండానే జంప్ అవుతున్నారు, తల్లిదండ్రులు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. ఫేస్బుక్ ద్వారాని, ఇన్స్టాగ్రామ్ ద్వారాని, ఎక్కడ పనికి వెళ్ళిన చోట, చదువుకున్న చోట, ఎక్కడ పడితే దీనికి అనేది ఒక అర్థం లేదు. పెళ్లికి ఒక అర్థం లేకుండా పోయింది, ప్రేమకు ఒక అర్థం లేకుండా పోయింది, ప్రేమ విలువ తెలియకుండా పోయింది. ఎవడు పడితే వాడు ప్రేమ అంటాడు, ఎవడు పడితే వాడు ప్రేమ, ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేసుకుంటే అంటారు. ఒక క్రమము, ఒక పద్ధతి లేకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా. తన ఇంటి వారంట, అమ్మా రీపిక నువ్వు వెళుతున్నావు కదా, నువ్వు ఖాళీగా వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళు, నీవు వేల జనములకు నువ్వు తల్లి అవుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు అని రీపికనంట దీవించి పంపిస్తున్నారంట, రీపికను ఆశీర్వదించి పంపిస్తున్నారంట. హల్లెలూయా. ఇంతకు రీపిక ఎందుకు వెళ్తాననింది అంటే ఎవడు పడతావు అంత చూసి వెళ్ళిపోతుందా? ఎవరితో పడతావు చూసి వెళ్ళిపోతుందా? ఎవడు వస్తావు అంత వెళ్ళిపోతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలియాజరుతో మాట్లాడిన దేవుడు రీపికతో కూడా దేవుడు మాట్లాడాడు. రీపికతో దేవుడు మాట్లాడితే ఆ స్వరాన్ని రీపిక విని ఆ స్వరానికి లోబడి దేవుని దైవజనుని, దేవుని దాసుని వెంబడించింది. ఆమేన్, ఆమేన్. ఇతడు దేవుని సేవకుడు, ఇతడు నమ్మకమైన వాడు, ఇతనితో పాటు యెహోవా ఉన్నాడు, ఇతనితో పాటు దేవుడు ఉన్నాడు, ఇతని మీద దేవుని అభిషేకం ఉంది, ఇతని మీద దేవుని వాక్కు ఉంది, ఇతని మీద ఆశీర్వాదం ఉంది. కనుక నేను వెళితే నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతానని రీపిక అనుకుంది. గుర్తెరిగి ఆమె వెంబడించి తనతో పాటు ఎలియాజరుతో పాటు వచ్చేసింది. ఎలియాజరుతో పాటు వచ్చేస్తే దూరం నుంచి ఇస్సాకు దూరం నుంచి రీపికను చూశాడంట. హల్లెలూయా. ఇదండి పెళ్లి చూపులు. ఆ కాలం పెళ్లి చూపులు ఇలా ఉంటాయి. తెలుసాం వెళ్ళి మాట్లాడి అమ్మాయిని తీసుకొస్తే దూరం నుంచి రీపిక దూరం నుంచి చూసిందంట, దూరం నుంచి కనిపెట్టింది. రీపిక దూరం నుంచి కనిపెట్టి ఈ ఇస్సాకు కూడా దూరం నుంచి చూశాడు. దూరం నుంచి చూసిన తర్వాత పక్కన ఉన్న ఎలియాజర్ అడుగుతుంది, ఎలియాజర్ అతడెవరు? అతడు నా వైపు తేరి చూస్తున్నాడు, అతడు నన్ను చూస్తున్నాడు, అతడెవరని అడిగితే ఎలియాజర్ అని అంట, నా యజమానుని కుమారుడు ఇతడే, నీ వధువు ఇతడే, నిన్ను పెళ్లి చేసుకోబోయే కుమారుడు ఇతడే నీ భర్త అని ఆ మాట చెప్పడమే ఆమెంట తన ఒంటెలు మీద కూర్చున్న ఆమె దిగి తల దించుకొని తన చెంగు వేసుకొని, తన చెంగు వేసుకొని తల దించుకొని డైరెక్ట్ గా ఇస్సాకు దగ్గరికి వెళ్ళి నిలబడిందంట. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత ఇస్సాకు ఎదురుగా వచ్చాడు, రీబ్కా ఎదురుగా వచ్చింది. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారంట. హల్లెలూయా. ఇదే పెళ్లి చూపులు, ఇదే ఆ కాలం పెళ్లి చూపులు. మరి ఈ కాలం పెళ్లి చూపులు ఏ టైప్ పెళ్లి చూపులు ఉన్నాయి చూడండి. డైరెక్ట్ తన ఇల్లు పక్కనే ఉంది. ఎవరిది? ఇస్సాకు ఇల్లు పక్కనే ఉంది, ఇస్సాకు గుడారం పక్కనే ఉంది, అనగా అత్తగారి ఇల్లు పక్కనే ఉంది.
ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వెళ్ళి అత్తగారింట్లో పడుతుంది. అంతసేపు అంతవరకు తన కుమారుని అనగా, తన వధువుని అనగా, తన పెళ్లి చేసుకోబోయే భర్తను చూడలేదామె. చివరి క్షణంలో, చివరి గడియలో ఇస్సాకును చూసింది. ఇస్సాకును చూసి ఇస్సాకుకు లోబడింది. ఇస్సాకును చూసి తలదించింది. ఇస్సాకును చూసి ప్రేమించింది. ఇస్సాకుకు తలదించింది. ఇస్సాకుకు లోబడి తన చెంగు వేసుకొని తలదించి మౌనంగా ఇస్సాకు గుడారంలోకి వెళ్ళిపోయిందంట. ఆమేన్. మౌనంగా ఇస్సాకు గుడారంలోకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మౌనంగా ఏం మాట్లాడలేట, మౌనంగా తల దించింది, చెంగేసుకుని తల దించింది. ఇస్సాకు వచ్చాడు, చేయి పట్టుకొని ఇస్సాకు తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు. ఇది ఆ కాలం పెళ్లి చూపు. ఎంత అనుకోగలిగిందండి, ఎంత విధేయత కలిగింది, ఎంత జ్ఞానం కలిగింది. ముందే సమస్తము పసిగట్టే జ్ఞానం కలిగింది. అంతేకాదు చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, చివరి ఒక మాట, ఈ మాట చూపించి నేను ముగిస్తా. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఏ బాధతో ఉన్నాడో, ఇస్సాకు ఏ వేదనతో ఉన్నాడో, ఇస్సాకు ఏ ఊపిలో ఉన్నాడో, ఇస్సాకు ఏ బంధకాల్లో ఉన్నాడో, ఇస్సాకు ఏ సమస్యలో ఉన్నాడో, ఇస్సాకు ఎక్కడ బాధపడుతున్నాడో, ఎక్కడ కన్నీళ్ళు విడుస్తున్నాడో, ఎక్కడ కృంగిపోయాడో, ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ చెడిపోయాడో, ఎక్కడ బలహీనమైపోయాడో, వాటి నుంచి అంట ఇస్సాకు ఏం కలిగింది? నివారణ కలిగిందంట. నివారణ అంటే విడుదల వచ్చిందంట. ఎవరి వలన? భార్య వలన ఇస్సాకుకు విడుదల వచ్చేసింది. మీరు ఎలా ఉండాలంటే విడుదల రావాలి. మిమ్మల్ని బట్టి మీ భర్తలకు, మిమ్మల్ని బట్టి మీ కుటుంబానికి విడుదల రావాలి. మిమ్మల్ని బట్టి సమాజంలో విడుదల రావాలి. రీబికాను బట్టి ఇస్సాకుకు విడుదల వచ్చిందంట. విడుదల బాధ నివారణ పొందాడంట. అంతేకాదంట, ఇస్సాక్ అంట రీబికాను ప్రేమించాడంట. హల్లెలూయా. ప్రేమించాడంట. ఎందుకు? కేవలం రీబిక తల దించింది, రీబిక తల వంచింది, రీబిక లోబడింది, రీబిక కనిపెట్టింది, రీబిక దేవుని వైపు చూసింది, రీబిక దేవుని వైపు చూస్తూ ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఒంటరిగా తన గ్రామం, తన ఊరు కాని ఊరికి వచ్చేసింది. కేవలం దేవుని యందు నమ్మకం ఉంచి, అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచి, అబ్రహాము గురించి విని అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచి ఒంటరిగా దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చిందంట రీబిక. ఇక్కడి నుంచి అక్కడ ప్రాంతం రావాలంటే మనకు భయం, అక్కడి నుంచి ఇక్కడ ప్రాంతం రావాలంటే భయం. కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్లు వచ్చింది నడిచి, కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది. కనిపెట్టింది, ఎక్కడ సత్యమో కనిపెట్టింది, ఎక్కడ ఆశీర్వాదంలో కనిపెట్టింది, ఎక్కడ అభిషేకంలో కనిపెట్టింది. ఎక్కడికి పోతే దీవించబడతాను, ఎక్కడుంటే ఆశీర్వదించబడతాను, ఎక్కడుంటే నేను హెచ్చించబడతాను, ఎక్కడుంటే నేను ఆశీర్వదించబడతానని కనిపెట్టి పట్టుకోవలసిన దాన్ని పట్టుకుంది. రావలసిన స్థలానికి వచ్చింది. ఆమెను చూసిన మరుక్షణమే ఇస్సాకంట ఆమెను ప్రేమించాడంట. ఆమెను బట్టి అతనికి ఉన్న బాధ అంతా తొలగిపోయిందంట. హల్లెలూయా. మనం కూడా అలా ఉండాలి. మనం కూడా మన కుటుంబం కానీ, సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ మనం ప్రేమించాలి. వారిని ప్రేమించాలి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధల్లో మనం పంచుకోవాలి. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను పంచుకోవాలి, భార్య పడుతున్న కష్టాన్ని పంచుకోవాలి, భర్త పడుతున్న కష్టాన్ని పంచుకోవాలి, ప్రేమించాలి. ఇస్సాకు రీబికాను ప్రేమించాడంట. ఆమె ప్రేమించాడు ఆమెను, ఆమె కూడా ప్రేమించింది. అతని బాధ అంతా తొలిగింది. ఏం బాధ అంటే తండ్రి ఎక్కడో ఉన్నాడు. ఒక్క
ఒంటరిగా ఉన్నాడు. తన తల్లి అయిన శారా చనిపోయింది, తల్లి లేదు, తండ్రికి ఎక్కడో ఉన్నాడు. ఒంటరిగా బాధపడుతూ ఒంటరిగా పొలంలో ఉన్నాడు. పొలంలో ఉంటూ దిగులు చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూపించాడు. ఆమెను చూసి ఆమెను ప్రేమించాడంట. ప్రేమిస్తే ఆ ప్రేమను బట్టి ఇస్సాకు ప్రేమించాడు, రిబ్కా ప్రేమించి ఇద్దరు ప్రేమించుకున్నారు. వారికి సంతోషం ఆనందం వచ్చేసి వారికి ఉన్న బాధ వేదన అంతా తొలగిపోయి ఆ కుటుంబం దీవించబడింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎలియాజరు వంటి దైవజనుడు మీకు దొరికినప్పుడు అతని మాట విని అతనికి లోబడి అతన్ని ఫాలో అవుతే రిబ్కా ఇస్సాకును అనగా పెళ్లి కుమారుని ఎలా చేరుకుందో అలాగున ఎలియాజరును వెంబడించిన రిబ్కా వలె మీరు సంఘాన్ని దైవజనుని మీరు వెంబడిస్తే ఇస్సాకు అయిన పరమ తండ్రి అయిన దేవుణ్ణి మీరు కలుసుకుంటారు. ఆమేన్. ఆ రిబ్కావు నీవే, ఎలియాజర్ నేను. ఇక్కడ ఎలియాజర్ ఉన్నాడు, నువ్వు రిబ్కా అవుతే నీ కొరకు ఇస్సాకు బయలుదేరి రాబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇస్సాకు బయలుదేరి రాబోతున్నాడు. ఆయన వాక్యం సమీపించింది. ఆయన రాబోతున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే పనికి వాళ్ళని కాపురపోతున్న వ్యభిచారిని దొంగలు అందరినీ దేవుడు పోగు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఇస్సాకు రాబోతున్నాడు. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. వధువైన నీవు, పెళ్లి కుమార్తెవైన నీవు ఎదుర్కోవాలి. ఇస్సాకును ఎదుర్కోవాలంటే ఎలియాజరును వెంబడించాలి నీవు. ఆమేన్, ఆమేన్. ఎలియాజరుని ఎప్పుడైతే వెంబడిస్తావో, నీ ఎలియాజరుని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో, నీ ఎలియాజరుని ఎప్పుడైతే నువ్వు లోపడతావో అప్పుడు నీవు ఇస్సాకును కలుసుకుంటావు. ఆమేన్. అప్పుడు ఇస్సాకు దగ్గర నుంచి రావాల్సిన దీవెనలు నీకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలియాజరు ఇప్పుడు అనేకులు ఎలియాజరైపోయారు. కానీ ఎలియాజరు అసలైన ఎలియాజరు ఎవరో తెలియట్లేదు. ఇప్పుడు అసలైన ఎలియాజరు ఎవరో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలియాజరు, చాలా మంది ఎలియాజరు బయలుదేరారు లోకంలో, కానీ అసలైన ఎలియాజరు మాయమైపోయాడు. అసలైన ఎలియాజరును పట్టుకున్నప్పుడే. అయితే చూడండి, మనం దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు కూడా, దేవునితో మనం నడుస్తున్నప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. ఇస్సాకు ప్రేమించాడు రిబ్కాను. రిబ్కా కూడా ప్రేమించింది ఇస్సాకుని. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు మంచి భార్యాభర్తలు, మంచి దంపతులు. ఒకరి మాట ఒకరు వింటారు, ఒకరికొకరు లోపడతారు, ఒకరికొకరు తలదించుతారు, ఒకరు ప్రేమించుకుంటారు. కానీ వారి జీవితంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఆమేన్. ఒక ముళ్ళు ఉంది. హల్లెలూయా. ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు నీ జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంటుంది. ఎంత నువ్వు ప్రేమించినా దేవుణ్ణి, ఎంత పరిచర్య చేసినా, ఎంత దేవుడికి నమ్మకంగా ఉన్నా, నువ్వెంత ప్రయాణం చేస్తూ ఉన్నా, కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో, నీలో దేవుడు ఒక ముళ్ళు పెడతాడు. అంతగా ప్రేమించాడు దేవుడు, అంతగా ఇస్సాకును ప్రేమించాడు, అంతగా రిబ్కాను ప్రేమించాడు. కానీ వారి జీవితంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. మనల్ని ఎప్పుడైతే దేవుడు ప్రేమిస్తాడో, లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడతాడో, లేకపోతే దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటాడో, ఆశీర్వదించాలనుకుంటాడో, అప్పుడు మన జీవితంలో దేవుడు ఒక ముళ్ళు పెడతాడు. హల్లెలూయా. ఒక ముళ్ళు పెడతాడు మనకు. ఆ ముళ్ళు ఎక్కడి నుంచి తొలగిపోతుంది, ఆ ముళ్ళు ఎలా తొలగిపోతుంది, ఆ ముళ్ళు ఎలాగ తొలగిపోవాలి అనే మాట. ఒకవేళ ఆ ముళ్ళు అంటే సమస్య మీరైతే, ఆ సమస్య మీలో ఉంటే, ఆ ముళ్ళు అంటే సమస్యలు మీలో, మీ ఇంటిలో ఉంటే, దాన్ని ఎలా తొలగించాలి, దాన్ని ఎలా తొలగించుకోవాలో ఒక్క మాట మీకు చదివించి నేను ఇంకా ముగిస్తాను. చూడండి, ఒక్క మాట మీకు బయలుపరుస్తా. 25వ అధ్యాయం లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు ఆయన. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవునామానికి మహిమ కలుగును గాక.
ఎన్ని రోజుల వరకు ఉన్నాడు ఇస్సాకు అంటే 40 సంవత్సరాలు తండ్రిని కనిపెట్టుకొని ఉన్నాడు. చూడండి, పెళ్లి చేసుకోకుండా, ఎటు చూడకుండా, పెళ్లి చేసుకోకుండా 40 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉంటూ తండ్రి కనిపెట్టుకొని ఉన్నాడు. పెళ్లి చేసేంత వరకు 40 సంవత్సరాలు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇస్సాకు అనగా రీపికా గొడ్రాలంట. హల్లెలూయా. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడ న్యాయం? దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, ఎవరో తెలియదు, ముక్కు తెలియదు, దేవుని మాట చొప్పున, దేవుని చిత్తం చొప్పున ఇజ్రాయేలు దేవుడు అనగా అబ్రహాం దేవుని నమ్మి, ఇస్సాకును నమ్మి, అబ్రహాం దేవుని నమ్మి, ఎలియాజర్ నమ్మి ఫాలో అవుతూ వచ్చిన రీపికా గర్భం మూతబడిందంట. రీపికా అంట గొడ్రాలంట. గొడ్రాలు బైబిల్ రాసేసింది. పిల్లలు లేరని లేదు, గొడ్రాలు అనేది బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటుంది గొడ్రాలు అంటుంది బైబిల్. హల్లెలూయా. బైబిల్ అంటుంది రీపికాను గొడ్రాలంటుంది. బైబిల్ అంటుంది రీపికాను గొడ్రాలంటుంది బైబిల్. దేవుడు అంటున్నాడు రీపికాను గొడ్రాలని. దేవుడు అంటున్నాడు రీపికాను గొడ్రాలు 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 గొడ్రాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు గొడ్రాలైంది? లాభాన్ని దీవించాడు కదా, నువ్వు జనములకు తండ్రి అవుతావన్నాడు కదా, లాభా దీవించి పంపించాడు కదా, ఆశీర్వదించి పంపించాడు కదా, అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఎందుకు ఎందుకు రీపికా గొడ్రాలైంది? బైబిలే చెప్తుంది రీపికా గొడ్రాలై, 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 గొడ్రాలై. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్రాలై, గొడ్రాలై అని పేరు రాసిన అదే బైబిల్లో తర్వాత ఇస్సాకు రీపికా నిమిత్తమై దేవుని దగ్గరికి వెళ్ళి చేతులెత్తి మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడంట కదిలాడు. కదిలి రీపికా గర్భాన్ని తెరిచాడు. రీపికా గర్భాన్ని తెరిచి రీపికా గర్భంలో నుంచి 2 అన్నగుళ్ళు వచ్చారు. డబల్ ఫిన్స్ వచ్చారు. ఫిన్స్. హల్లెలూయా. ఇంకా వచ్చారు. బైబిల్ అంతయో దేశం అంతయో ఆ జనమే, రీపికా గర్భంలో చూచిన జనమే నిండుకొని పోయారు. ఆమేన్. బైబిలే శ్రమ పెడతాది, బైబిలే కష్టాల్లోకి నెట్టి వేస్తుంది, మరలా బైబిలే బయటికి లాగుతుంది, మరలా బైబిలే శిఖరానికి ఎక్కిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిలే చెప్పింది దేవుని నమ్ముకునే నీకు కష్టమే, దేవుని నమ్ముకునే నీకు శ్రమయే, దేవుని నమ్ముకునే నీకు ఇబ్బందులే, దేవుని నమ్ముకునే నీకు అందరు శత్రువులే, దేవుని నమ్ముకునే నీకు అందరూ 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 శత్రువులకు తయారైపోయారు. పిలిస్తే చాలు, పలకరిస్తే చాలు ఒక విషం పాము చూస్తున్నారు నిన్ను. ఎందుకు అంటే కేవలం నువ్వు దేవునికి దగ్గరై, కేవలం దేవునికి కనెక్షన్ అయి నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు కనుక నీవు దెబ్బతింటున్నావు. దేవుణ్ణి వెంబడిస్తున్నావు కనుక నీవు కష్టాలు పడుతున్నావు. దేవుణ్ణి వెంబడిస్తున్నావు కనుక నీవు శ్రమలు పడుతున్నావు. దేవుణ్ణి వెంబడిస్తున్నావు కనుక నలుగురిలో నీకు నిందలు హేళనలు అవలాయి, అందరి దగ్గర చీప్ అయిపోతున్నావు. ఎందుకంటే కేవలం నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, వాక్యాన్ని వెంబడిస్తున్నావు, జీవము కలిగిన సంఘాన్ని వెంబడిస్తున్నావు. జీవం కలిగిన సంఘాన్ని ఎవడైతే వెంబడిస్తాడో, జీవము కలిగిన సంఘాన్ని ఏ కుటుంబం అయితే వెంబడిస్తాడో ఆ కుటుంబానికి నిందలు, అవమానాలు, దెబ్బలే దెబ్బలే దెబ్బలే. దేవుణ్ణి వెంబడించిన రీపికా, ఎలియాజర్ని వెంబడించిన రీపికా, ఇస్సాకును పెళ్లి చేసుకున్న రీపికా గొడ్రాలైంది, గొడ్రాలైంది. అదే గొడ్రాలు దేవుడు దర్శించాడు, అదే గొడ్రాలి కొమ్మును దేవుడు హెచ్చించాడు, అదే గొడ్రాలి దేవుడు దీవించి జనములకు తండ్రిగా చేశాడు. జనములకు తల్లి అయింది. ఎక్కడ పడ్డామో అక్కడ తిరిగి లేవాలంటే, ఎక్కడ చీలినారో అక్కడ నీకు సెల్లుటు కొట్టాలంటే, ఎక్కడైతే నిన్ను వెలివేశారో వారికి నీవే దిక్కవ్వాలంటే, ఎక్కడ నిన్ను తోసివేశారో వారి నీ దగ్గర పరిగెత్తుకుంటూ రావాలి సున్నామంలో. ఆమేన్. బైబిలే గొడ్రాలనింది, బైబిలే గొడ్రాలని ఇస్సాకు భార్యను బైబిలే గొడ్రాలు, రీపికా గొడ్రాలు అన్న బైబిలే తిరిగి మళ్ళా జనములకు తల్లిగా లిఖించింది బైబిల్లో. ఆమేన్. కొట్టేవాడు దేవుడే, పెట్టేవాడు దేవుడే, పడగొట్టేవాడు
వెంబడించింది. రీపిక ఎలియాజరుని వెంబడించింది. రీపికకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. దాదాపు 20-30 సంవత్సరాలు పిల్లలు లేరు, వృద్ధాలైంది. అయినా కూడా దేవుడు వదిలిపెట్టలేదు, తిరిగి లేపాడు. ఆయన తన నమ్ముకున్న ప్రజలను, తన పిల్లలను, తన వారిని దేవుడు ఎక్కడ విడిచిపెట్టడు. ఆమేన్.